రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు రద్దు కాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి రేషన్ డోర్ డెలివరీ రద్దు ఎందుకు అవసరం అంటారా? లేదంటే దీనివల్ల ఏమైనా మంచి జరుగుద్దా? లేదంటే దీనివల్ల అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రతిదీ ఏంటంటే విషయం ప్రజల్లో మీరు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు పెన్షన్లు పంపేటప్పుడు కూడా చాలా మంది అడిగే ఉంటారు. ప్రజల నుండి వస్తున్నట్టు స్పందన ఏంటి సార్ అసలు? ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేయటం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అసలు వ్యాన్లు ఉండటం వలన జరిగినటువంటి అనర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఆలోచించే వాటిని రద్దు చేయటం జరుగుతుంది. ఒక్క విషయం చెప్తాను సార్, రేషన్ షాపులు ఉన్నాయండి. 15 రోజుల్లో ఎప్పుడైనా సరే ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళు పనులు విసులుబాటు చూసుకొని వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారు. ఈ రోజున అట్లా కాదు. ఈ రేషన్ ఇచ్చే వ్యాన్ వస్తుంది, దానికి ఈ అంబులెన్స్ ఆర్నోట్ పెట్టారు. అది అంబులెన్స్ వస్తుందో తెలీదు, లేదంటే రేషన్ వ్యాన్ వస్తుందో తెలీదు, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంకొకటి ఏంటంటే గుమ్మంకి వెళ్ళి రేషన్ ఇస్తామని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది జరగట్ల. ఏదో ఒక వీధిలో పెట్టుకోవటం, అక్కడ పెట్టడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ రావాలి, రేషన్ తీసుకోవాలి. ఇంకోటి వాళ్ళు ఇచ్చేది ఏముందండి, బియ్యం, పంచదార కానీ ఇటువంటి ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క రేషన్ రావటం వలన, ఈ వ్యానులు రావటం వలన ఆ వ్యాన్ వచ్చే టైంకే వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. లేదనుకోండి ఆ నెల రేషన్ రావట్లేదు, రేషన్ కట్. ఇవన్నీ ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా 15 రోజుల పాటు ఏ సమయంలో వెళ్ళినా వాళ్ళు రేషన్ వాళ్ళు తెచ్చుకోవటానికి ఈ వెసులుబాటును కల్పించి రేషన్ షాపులు తెరవడం అనేది శుభసూచకం. అది అట్లాగే వీటిని రద్దు చేయడం అనేది కూడా చాలా మంచిది. ఇదంతా కూడా ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లాన్ చేశారు. దానికి మేము స్వాగతిస్తున్నామండి. అంటే కొంతమంది ప్రజల్లో ఏంటంటే అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోవాలి, మళ్ళీ ఎప్పుడు పాత రోజుల్లో లైన్లో నుంచి తెచ్చుకోవాలంటే మళ్ళీ కష్టతరం అయిపోద్ది, అది వ్యాన్ దగ్గర తెచ్చుకుంటాం సుఖం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మీరు అన్నట్టుగానే రేషన్ వ్యాన్లు రద్దు అయితే బాగుంటుందని చెప్పాను. ఏంటి ప్రజలకి తగ్గట్టు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నేను వాస్తవంగా ఏంటంటే రేషన్ షాప్కి వెళ్ళి ఎవరు ఇబ్బంది పడే పని లేదు. కారణం ఏంటంటే ఏదైనా ఉంటే ఈ యొక్క రేషన్ వ్యాన్ దగ్గర రద్దీ ఉంటుంది, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా రద్దీ ఉంటుంది. ముందు ఇచ్చిన వాళ్ళకి ముందు ఇస్తారు, వెనకత్తుల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వెనక. దానివల్ల రేషన్ షాపులకి వెళ్ళి ఇబ్బంది పడేది ఏముందండి? ఇబ్బంది పడేది ఏమీ లేదు. పైగా 15 రోజుల పాటు వీళ్ళు ఏ సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళి వాళ్ళు రేషన్ వాళ్ళు ప్రశాంతంగా తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంతే తప్పించి వ్యాన్ వచ్చినప్పుడే మేము ఉండాలి, వీళ్ళు ఏదో ఊరు వెళ్తారండి, రేషన్ వ్యాన్ వచ్చి వెళ్ళిపోద్ది, వీళ్ళకి రేషన్ రాదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ నెలంతాను ప్రభుత్వం ఇచ్చేది బియ్యం లేని వాళ్ళకి దేనికి ఇస్తుందండి? వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి. మనిషికి ఒక 5 కేజీలు ఇస్తున్నాం, ఇంట్లో ఒక 20 కేజీలు ఇస్తున్నాం అంటే ఆ నలుగురికి ఎంతో కొంత లబ్ధి చేకూరినట్టే కదా. ఇప్పుడు పంచదార ఉంది, బయట ఎక్కువ రేటు ఉంటుంది, ఇక్కడ కేజీ ఒక 10 రూపాయలు 5 రూపాయలు తగ్గితే 5 రూపాయలు పేదవాడికి కలిసి వచ్చినట్టే కదా. ఇవన్నీ ఆలోచించుకోకుండా రేషన్ వ్యాన్లు రద్దు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడతారు అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే లేనిపోంది కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి తప్ప ఈ వైఎస్ఆర్సీపీ ఆలోచనలన్నీ కూడా వేరేది ఏ విధమైనది వీళ్ళ దగ్గర లేదు. పరిపాలన అంటేనే తెలుగుదేశం, ఈరోజు పరిపాలన అంటేనే కూటమి ప్రభుత్వం. అంతే తప్పించి నేను వచ్చిన తర్వాత ఏదో చేస్తాను పేర్లు రాసి పెట్టుకుంటున్నాయి చేశారు చాన్నాళ్ళు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్యకర్తలను కొట్టారు, అలాగే నాయకులను తిట్టారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టడం జరిగింది అన్నారు. ఇప్పుడు ఇదే వ్యాన్లో ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఎక్కడున్నా సరే ఏలుముద్ర వేసి ఎక్కడ వేరంటే అక్కడికి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనం ఏ ఊర్లో ఉన్నా అక్కడికి వెళ్ళి ఏలుముద్ర వేసి అక్కడ తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. 100% కల్పిస్తారండి, సేమ్ కల్పిస్తారు. ఎందుకంటే అది ఇదివరకు కూడా ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఈ పరిధిలోనే తీసుకోవాలన్నట్టు కొన్ని ఉండే ఇదివరకు. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైనా తీసుకోవచ్చు కదా. తీసుకుంటానికి ప్రభుత్వం కంపల్సరీ అవకాశం కల్పిస్తుందండి. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, నేను అదే చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ ఆలోచన విధాలు వేరండి. వాళ్ళకి కావాల్సిన ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలు శుభ్రంగా ఉండాలి, ప్రజలే మా దేవుళ్ళు అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి ఉంది. 100% కూడా ఏది కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందో, ప్రజలకి పోయిన గవర్నమెంట్ ఎన్నైతే కష్టాలు పెట్టిందో వాటిలన్నింటినీ లేకుండా
ఇంకా మెరుగైన పరిపాలన, ఒకటి కాదు 100% మెరుగైన పరిపాలన ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధరేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసమే ఉండేది, ప్రజల కోసమే పాటుపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అత్యధిక సీట్లండి కూటమి ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదు. అది రాబోయే రోజుల్లో దీనికంటే మంచి పాలన ఇస్తుంది. ఈలోపు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తీర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు పెట్టిన విషయం అందరూ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు పెట్టినప్పుడు ఒక మాట చెప్పాడు, ప్రతి ఇంటింటికి రేషన్ ఇస్తాం, రేషన్ వ్యాన్లు వస్తాయి, మీ దగ్గరికే బియ్యం స్వయంగా తీసుకురాబడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పాడు. తర్వాత అది కాలక్రమేణా ఏమైందంటే రోడ్డు మీద మొత్తం 4 సెంటర్లు ఒక చోట వ్యాన్ ఆపేవాడు. ఆ వ్యాన్ దగ్గరికి హారన్ కొడతాడు, పోలీస్ సైరన్ హారన్ ఒకటే, తర్వాత అంబులెన్స్ హారను, తర్వాత ఈ వ్యాన్లు సంబంధించి ఈ అన్నిటికి హారన్ ఒకేలా ఉంటుంది. అన్నిటికి ఆ యొక్క హారన్లు పెట్టేసి కుయ్యి 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 అనేవాడు. అది అంబులెన్స్ వస్తుందో తెలిసేది కాదు, లేదంటే పోలీసు వచ్చాడో తెలిసేది కాదు, రేషన్ వ్యాన్లు వచ్చేది తెలిసేది, ఎందుకంటే అన్నిట్లో ఒకే హారన్ ఉండేది. సో ఆ హారన్తో వచ్చేవారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే వ్యాన్ దగ్గరకు వచ్చి రేషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రేషను, లేదనుకో రేషన్ రాదు, ఇంకా ఆ నెల రేషన్ కట్ అయిపోయినట్టే. ఎందుకంటే వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, లేదంటే లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉండేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యాన్లు రద్దు చేయడానికి ప్రధాన కారణం 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఇదివరకు రేషన్ డీలర్లు ఉండేవారు. ఆ రేషన్ డీలర్ దగ్గర మొత్తం పంచదార ఉండేది, కందిపప్పు ఉండేది, తర్వాత కొన్ని ఐటమ్స్ ఉండేవి, ఈ రోజున బియ్యం ఉండేవి, అన్ని రకాలుగా ఆ డీలర్ దగ్గర ఉండేవి. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ 15 రోజులు ఎప్పుడు వెళ్ళినా సరే, నువ్వు పొద్దున్న వెళ్ళినా, మధ్యాహ్నం వెళ్ళినా, సాయంత్రం వెళ్ళినా, ఏ టైం అయినా సరే రేషన్ ఇవ్వాల్సిందే. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు గతంలో చేస్తే జగన్మోహన్ రెడ్డి రేషన్ వ్యాన్లు పెట్టి మొత్తం తీసాడు. మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం పాత పద్ధతిని కొనసాగించబోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పాత పద్ధతి ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణా తగ్గుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రేషన్ వ్యాన్లు పెట్టినప్పుడు ఎవరైతే ఎలుముద్రలు వేయట్లేదో ఆ రేషన్ తాగిపోతుంది. మళ్ళీ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అక్కడికి వెళ్తాయా అంటే అక్కడికి వెళ్ళట్లా, మార్గం మధ్యలో దోపిడీకి గురవుతూ ఉన్నాయి. అంటే అక్రమంగా వీళ్ళు బియ్యాన్ని అమ్మేసుకుంటా ఉన్నారు. అవి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోవడం. కాకినాడ పోర్టులో షీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ని సీజ్ చేశారు కదా, మొత్తం ఎన్ని టన్నులు దొరికినాయి అక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడి దగ్గర పోగు చేసి ఈ మిగిలినటువంటి రేషన్ అన్నింటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు క్యాష్ చేసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేయడం ప్రధాన కారణం ఇది. రేషన్ అనేది ప్రతి పేదవాడికి అందాలి. ఆ తినే బియ్యం మీద ఆధారపడేది. ఆ బియ్యం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర చేరువ అవనేకుండా అమ్మేసుకుంటున్నారు అంతే. ఈరోజు రేషన్ వ్యాన్లు కనుక రద్దు అయితే ఏమవుద్ది, డీలర్షిప్లు తీసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక లెక్క ఉంటుంది. ఇదిగో నీ దగ్గర ఇన్ని బస్తాలు దించుతున్నాం, ఇక ఇన్ని కందిపప్పు ప్యాకెట్లు ఇస్తున్నాం, ఇన్ని పంచదార ప్యాకెట్లు ఇస్తున్నాం, ఇక ఈ లెక్క అని చెప్పి ప్రతిదీ లెక్క రాసుకుంటారు. రేషన్ తీసుకున్న వాడి దగ్గర వాళ్ళు వేలుముద్ర వేసి తీసుకుంటారు. అన్నీ కామన్. ఇంకా ఇక్కడ ఏం జరుగుద్దంటే ఎప్పుడైతే ఇవన్నీ తీసుకుంటారో రేషన్ కరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. ఈ రోజు లేనివాడు రేపు పొద్దు నుంచి తీసుకుంటారు, రేపు లేనివాడు ఎల్లుడి నుంచి తీసుకుంటారు. 15 రోజులు ఏదో ఒక రోజున ఖాళీ చేసుకుని వస్తారు కదా. ఇంకొకటి ఆన్లైన్ సిస్టమ్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆన్లైన్ సిస్టమ్ అలాగే కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ మార్పులు చేర్పులు ఏం చేయట్లా. అంటే ఎలా అంటే నీది ఈ ఊరు కానీ నీకు రేషన్ వేరే ఊర్లో ఎక్కడ ఉంటావు, అక్కడ ఉన్నటువంటి రేషన్ షాపులకి అక్కడ ఇల్లు ముద్ర వేసి అక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే పాత పద్ధతిని రేషన్ డీలర్ షాపులు పెట్టారు తప్ప ఆన్లైన్ సిస్టమ్ మాత్రం సేమ్ టు సేమ్. నువ్వు వేలుముద్ర వేస్తావు, ఎక్కడున్నా సరే వేలుముద్ర పడితే ఎక్కడైతే చేసుకోవచ్చు, లేదంటే వేరే ఊర్లో నువ్వు రేషన్ అక్కడ ఉంటే అక్కడ కూడా వేలుముద్ర వేసి అక్కడ, అంటే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్నటువంటి రేషన్ వ్యవహారాల తేడా ఏంటంటే ఆన్లైన్ సిస్టంలో పెట్టి రేషన్ కనుక అందకపోతే మొత్తం ఆ నెల రేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి నైజం. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు లేట్ అయినా 15 రోజుల్లోపు ఎప్పుడైనా సరే ప్రతి పేదవాడికి ఈ రేషన్ బియ్యం అందాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆలోచించేది చంద్రబాబు నైజం. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఈరోజున కూటమి ప్రభుత్వం ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేయడం అనుకున్నటువంటి విధానం ఇది. అంతే తప్ప ఏదో మీ దగ్గరకు వచ్చినటువంటి కాళ్ళ దగ్గరకు వచ్చిన రేషన్ బియ్యాన్ని తన్నేసి ఏదో చేయలేం కాదు. ఎందుకంటే రేషన్ వ్యాన్ ఎక్కడో పెడతాడండి, ఆ టైంకి ఎవరైనా ఉంటారు, ఉండకపోతే ఎవరైనా వెళ్ళిపోతారంటే ఆ రోజున లేకపోతే లేనట్టే కదా. ఇలాంటి పద్ధతి మనకొద్దు. పాత పద్ధతిని మనం కొనసాగించుకుంటే ప్రతి ఒక్కరికి రేషన్ వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ స్వాగతించాల్సింది.